హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇప్పుడు శ్రీ శ్యామల నవరత్న మాలికా స్తోత్రంలోని మిగిలిన 3 శ్లోకాలు 7 నుంచి 9 వరకు 7 to 9 ఈ 3 శ్లోకాల అర్థాలు కూడా తెలుసుకుని ఈ నవరత్న మాలికా స్తోత్రము యొక్క గొప్పతనము, ఫలశ్రుతి కూడా ఆఖరణ చెప్పుకుందాము. వీణారవాను శంగం వికసమద మోద మాధురి భృంగం. మాధురి అంటే పువ్వు అన్నమాట, భృంగం అంటే తుమ్మెద. తుమ్మెద పువ్వు దగ్గరికి ఎందుకు వస్తుంది? పూర్తిగా వికసించిన పువ్వు దగ్గరికి మాధుర్యాన్ని తీసుకోవడానికి, తేనెను గ్రోలటానికి, తేనెను జుర్రుకోవడానికి తుమ్మెద వస్తుంది కదా. అలాగ తల్లి, నువ్వేమో వీణను వాయిస్తున్నావు, మైమర్చిపోయి ఉన్నావు. అందులోంచి వస్తున్న శబ్దము వలన శంగం, నీ మనస్సు లయమైపోయి సంతోషంతో ఉన్నావు. కరుణాపూరిత తరంగం, దాని వలన వీణను వాయిస్తూ ఉన్నప్పుడు వచ్చే శబ్ద తరంగాల వలన, అంటే ఆ సౌండ్ వేవ్స్ అన్నమాట వీణను వాయించేటప్పుడు, దాని వలన కరుణతో నిండిపోయి ఉన్నావు తల్లి నువ్వు. కలయే, ధ్యానిస్తున్నాను. ఎవరిని? మాతంగ కన్య, మతంగ మహర్షి కూతురువైన నిన్ను, ఈ రూపంలో ఉన్న నిన్ను ధ్యానిస్తున్నాను తల్లి. కాపాంగం, నన్ను కటాక్షించు తల్లి అని అంటున్నారన్నమాట. మణిభంగమేచ కాంగీం, నీలమణి కింద పడిపోయి విరిగిపోయిందనుకోండి, కాంతి తగ్గదు కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు? ప్రతి ముక్కలోంచి కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. అలాగా యవ్వన వనసారంగీం, యవ్వనము అనే వనములో చాలా చక్కటి శరీర కాంతితోటి, శరీరంతో, సౌందర్యంతో వెలిగిపోతూ ఉన్నావు తల్లి నువ్వు. గొప్పగా ఉన్నావు. సంగీతాంభోరుహానుభవ, మాకు వచ్చిన సంగీతము, మాకు వచ్చినది ఏదో పాడుతున్నాము లేదా ఏదో ఒకటి వాయిస్తున్నాము, అది మేము అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? భృంగీం, తుమ్మెదలాగా వచ్చి ఆ ఆనందాన్ని తాగుతూ ఉన్నావమ్మా అంటున్నారనమాట. ఇందాకేమన్నారు? ఆ తల్లి అందులో మునిగిపోయి మైమరిచిపోయి సంగీతం పాడుతూ, వీణను మీటుతూ, లయమైన మనస్సుతోటి, సంతోషంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉందని చూసాం. ఇప్పుడు మనం కూడా ఆ తల్లి ముందు ఏదో ఒక సంగీత వాయిద్యం వాయిస్తే కూడా ఎంతో సంతోషపడుతుందని చెప్తున్నారనమాట. మాతంగీం నౌమి, అమ్మా మాతంగి నీకు నమస్కారము. మతంగి, మతంగ మహర్షి కూతురువైన నీకు నమస్కరిస్తున్నాను తల్లి. సిద్ధ, మాకు వరాలను కురిపించు తల్లి అని అంటున్నారన్నమాట. మేచకమాసే చెనకం, నల్లనైనటువంటి శరీర కాంతి గలదానివమ్మా నువ్వు, దయగలదానివి తల్లి. మిథ్యా దృష్టాంత మధ్యభాగం తం మాత, అమ్మా ఉందా లేదా, కనపడుతోందా లేదా అనేటువంటి సన్ననైన నడుము గలదానవి తల్లి నువ్వు. స్వస్వరూపం మంగళ సంగీత సౌరభం వందే, అటువంటి మంగళ సంగీత సౌరభ స్వరూపము గల తల్లి నీకు నమస్కారము అని అంటున్నారన్నమాట. నవరత్న మాల్యామేతద్రచితం మాతంగ కనకాభరణం. ఎవరు రచించారు దీన్ని? మహాకవి కాళిదాసు కదా. రాజమాతంగికి ఈ 9 శ్లోకాలతోటి, ఎటువంటి శ్లోకాలు ఇవి? 9 రత్నాల కంటే ఎంతో అపురూపమైనవి, విలువైనవి కదా. ఈ 9 శ్లోకాలతోటి మాలను కట్టాడు ఆయన, రచించాడు. ఎటువంటి మాల అది? బంగారు మాల. ఈ 9 శ్లోకాలతోటి బంగారు మాలను కట్టి ఆ రాజమాతంగికి సమర్పించాడనమాట. యహ పఠతి భక్తియుక్త, ఎవరైతే దీన్ని భక్తిగా చదువుతారో, సభవేత్ వాగీశ్వర సాక్షాత్, వాళ్ళు వాగీశ్వరుడితోటి సమానంట. వాగీశ్వరుడు అంటే వాక్కుకి ఈశ్వరుడు అన్నమాట. దీన్ని ఎవరైతే భక్తిగా చదువుతారో ఆ తల్లి వాగ్దేవి రూపంలో అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారన్నమాట. మనందరికీ కూడా ఆ రాజశ్యామల యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.